హాయ్ ఫ్రెండ్స్, మీ ఎదురుకున్న రెండు బౌల్స్లో అడుగునున్నటువంటి బౌళ్ళు బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ అనుకుందాం. పైన ఉన్నటువంటి బౌళ్ళు నా ఛానల్ వీడియోస్ చూస్తున్న ప్రేక్షక మహాశైలు అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా ఛానల్లోని వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్సమాంజలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ వేలాది మంది ప్రేక్షకులు ఎవరు కూడా నా వీడియోని లైక్ చేయటం కానీ, కామెంట్ పెట్టడం కానీ, సబ్స్క్రైబ్ చేయటం కానీ చేయట్లేదు. మీరు చేసే ఈ 3 పనుల వల్ల నా వీడియో ఎంత వైరల్ అవుతుందో తెలుసా మిత్రులారా? నా వీడియో మరొక 100 మందికి చూపించబడుతుంది, తద్వారా ఛానల్ పాపులర్ అవుతుంది. అప్పుడు నేను మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ మీకు ఇవ్వడానికి నాకు నైతిక బలం చేకూరుతుంది కదా మిత్రులారా. ఒక వీడియో తయారు చేయాలంటే ఎంత కష్టమో తెలుసా మిత్రులారా? ముందు ఒక ప్లేస్ ఐడెంటిఫై చేయాలి, అక్కడ పర్మిషన్ తీసుకోవాలి, కనీసం 2 వెళ్ళి అక్కడ షూట్ చేయాలి. 2-3 గంటలు చేసిన భాగాన్ని ఇంటికి వచ్చాక 10 నిమిషాలు నిండవి గల 2-3 భాగాలుగా ఎడిట్ చేయాలి. వాయిస్ ఓవర్ అంటే డబ్బింగ్ చెప్పాలి, టైటిల్స్ ఇవ్వాలి. ఇంత శ్రమ పడిన తర్వాత అప్పుడు అప్లోడ్ చేయాలి మిత్రులారా. అందుగురించే మీరు ఇక మీదట చూసే ఏ యూట్యూబ్లోనైనా ఏ వీడియోస్ అయినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి అని మిమ్మల్ని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, లోనావాలా దర్శనంలో భాగంగా ఈరోజు మా క్యాబ్ డ్రైవరు స్థానికంగా అంటే లోనావాలా సిటీలో ఉన్నటువంటి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం, ప్రముఖ టూరిజం స్పాట్ అయినటువంటి శ్రీ నారాయణి ధామ్ దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పేసి, ఇదిగో బయట నుంచి అదే నారాయణి ధామ్ యొక్క దృశ్యం ఇది. బయట నుంచి ఏదో ఒక పెద్ద రాజప్రసాదం కింద కనపడుతుంది. భిన్నంగా ఉంది. ఆలయాలన్నిటికీ కూడా భిన్నమైనటువంటి వాతావరణం బయట నుంచి కనపడుతుంది. అసలు ఏమిటో లోపలికి వెళ్ళి చూద్దాము. ఇదిగో ఇదే వెనకాల చూడండి, చూసినట్లయితే ఇది ఒక రాజప్రసాదం. రాజస్థాన్లో ఉంటాయి కదా రాజప్రసాదం, ఆ విధంగా అపియరెన్స్ ఉంది. ఇది శ్రీ నారాయణి ధామ్. 3 అంతస్తులు పైన పెంట్ హౌస్లో ఒక అంతస్తు మొత్తం. రాజస్థాన్లో ఉన్నటువంటి రాజపుత్రుల యొక్క రాజనివాసాల్లాగా ఇది. బయటేమో పెద్ద పార్కు కూడా ఉంది. మొత్తానికి ఇది ఆలయానికి డిఫరెంట్గా ఉంది, కానీ చూడవలసినటువంటి ప్రముఖమైనటువంటి క్షేత్రం అని చెప్పేసి అని మావాడు చెప్పాడు. అలాగే లోపలికి వెళ్ళగానే ఒక పార్క్, ఉద్యానవనం అంటాం చూస్తారా, అంతా కూడా గులాబీ తోట మరి కనపడింది. ఆహ్లాదంగా అనిపించింది. లోపలికి ఎంటర్ అవగానే ఆహ్లాదంగా అనిపించింది. కానీ ఏమిటి ఇది ఆలయం అంటున్నారు, ఇక్కడ చూస్తే పార్క్ అది ఉంది. చూడండి, జస్ట్ లైక్ మనం ఇస్కాన్ అది చూస్తాం చూసారా, ఆ టైప్లో నాకు అనిపించింది. ఇస్కాన్ టెంపుల్స్ ఉంటాయి, దానికంటే కూడా ఇంకా చాలా బాగా. ఇదిగో చూడండి, ఎంట్రన్స్లోనే మరి సెంటర్లో వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. చక్కగా చూడగానే మాకు మరి ఫోటో దిగాలనిపించింది. మా శ్రీమతితోటి చక్కని స్టిల్ ఇచ్చి ఫోటో కూడా దిగానమాట. ఆ చుట్టూరు కూడా చూడండి, ఆ నీటి యొక్క జల్లులు, ఫౌంటైన్ యొక్క నీటి జల్లులు పక్కన పడి అంతా తేమగా ఉందన్నమాట. చక్కని పచ్చిక బయలు, మరి గులాబీ తోటలతోటి ఎంట్రన్స్ అదిరిపోయింది. అదిగో ఇటు నుంచి ఇటువైపు నుంచి ఫోకస్ చేసి షాట్ తీసినప్పుడు ఆ షాట్లో ఒక అచ్చంగా అది వెనకాల కొండలు, మరి రాజస్థాన్ కోటకి ఏమాత్రము తీసిపోలేదు. ఇదంతా రాజప్రసాదం కింద చాలా అద్భుతమైనటువంటి దృశ్యము అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు లోనావాలా వెళ్ళినప్పుడు చూడదగినటువంటి ప్రదేశం అనమాట. ఎదురుగా ఇదంతా కూడా వైట్ మార్బుల్ తోటి కన్స్ట్రక్ట్ చేయబడిందనమాట. లోనావాలాలోని స్థానికులకు మరియు పర్యాటకులకు భగవంతుని సన్నిధిలో ఆధ్యాత్మిక విశ్రాంతిని అందిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి శ్రీ నారాయణి ధామ్. ఇది లోనావాలా రైల్వే స్టేషన్కి 2 కిలోమీటర్ల దూరంలో ధనక్వాడి ఏరియాలో ఉంది. ఈ నారాయణి అమ్మవారి ఆలయం ఇక్కడ చూడవలసినటువంటి ప్రముఖ పర్యాటక స్థలాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని పూర్తిగా తెల్లని పాలరాయితోటి 2002లో నిర్మించారట. ఇక్కడ ప్రధాన దైవం నారాయణీమ. లోపల ఇరుప్రక్కలో కూడా మరి అమ్మవారికి ఇంటి ప్రక్కల గణపతి దేవుడు, హనుమ అంటే ఇతర దేవతలు ఉన్నారు. దేవతల అన్ని విగ్రహాలు కూడా చక్కని ఆభరణాలతోటి అలంకరింపబడి కన్నులు పండుగగా ఉన్నాయి. ప్రధాన రాజద్వారం రాజుల కోటను తలపిస్తూ 4 అంతస్తుల బిల్డింగ్తో నిర్మించబడింది. ఆలయం లోపలికి ఎంటర్ అవగానే మరి మీరు చూశారు కదా, మార్గానికి ఇరువైపులా గులాబీ తోటలు, తర్వాత వాటర్ ఫౌంటైన్, మరి ఎంతో చూడముచ్చటగా అనిపించింది. ప్రతిరోజు స్థానికులు
మరియు ట్రావెలర్స్ కలిసి చేసే భజనలు ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఆధ్యాత్మిక భావనతో నిండిపోతుంది. ఈ ఆలయంలో గణేష్ చతుర్థి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దీపావళి పండుగలు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తారట. ఆలయ ప్రాంగణంలో ఒకేసారి 10,000 మంది పైగా కూర్చుని సదుపాయం ఉంది. దూర ప్రాంతం వారు ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మిక సత్సంగంలో పాల్గొని కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి విశ్రాంతి పొందడానికి రూమ్ సౌకర్యం కూడా ఉంది. ఇక ఈ ఆలయంలో గోశాల కూడా ఉంది. చూడండి, ఇది మామూలు ఆలయాలకన్నిటికీ భిన్నంగా చాలా రిచ్గా ఉంది. పైన ఆలయం పైన రూఫ్ మీద మీరు చూస్తున్నటువంటిది ఆలయం పైకప్పు అనమాట. అది ఆలయం పైకప్పున మరి దేవతల ఫోటోలన్నీ కూడా, ఇది శివుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ నారాయణ అమ్మవారు, చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత గ్లాస్ ఫినిషింగ్ కూడా ఉందన్నమాట. అదిగో నారాయణ అమ్మవారు మరి మనం విజయవాడ కనకదుర్గమాతని తలపించారు నాకు ఆ విగ్రహం చూడగానే. చూడండి, కింద కార్పెట్ ఎంత నీట్గా అనిపించిందో నిజంగా. ఇది వినాయక స్వామి ప్రక్కనే చాలా 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 బాగా మెయింటైన్ చేస్తున్నారు ఆలయాన్ని. చాలా నీట్నెస్కి మారుపేరు కింద ఉంది. ప్రధాన దైవం నారాయణ అమ్మవారు అన్నమాట వీరు. ఇక్కడ మరి అసలు ఎటువంటి ఫ్లోటింగ్ లేదు, పెద్ద ఫ్లోటింగ్ లేదు. వచ్చే భక్తులు వస్తున్నారు. ఇక్కడ సత్సంగాలు కూడా జరుగుతుంటాయి. బయట ఆడిటోరియం చూసారు కదా ఇందాక ఒకటి, అక్కడ సత్సంగాలు కూడా జరుగుతుంటాయి అన్నమాట. ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. ఇదిగో జై శ్రీరామ్. ఇక్కడ హనుమంతుని గుడి కూడా ఇందులో ఉంది. హనుమంతుని ఆలయం ఇది. ప్రధాన అర్చకులు ఎక్కడికక్కడ ఆలయం దగ్గర మరి వచ్చిన భక్తులను చూసుకోవటానికి ఉన్నారన్నమాట. కొంచెంసేపు కూర్చోవచ్చు. కింద కూర్చున్న భక్తులు పైన కూర్చోవచ్చు కూడా. కుర్చీలు కూడా వేసి ఉన్నాయి. మరి ప్రధాన ఆలయాలు ఈ విధంగా మనం చూడం కదా. ఈ విధంగా నాకు చాలా డిఫరెంట్గాను, అలాగే చక్కని ప్రశాంతమైన వాతావరణం కూడా ఇక్కడ ఉంది. మరి లోనావాలా దర్శించినప్పుడు తప్పకుండా మీరు ఈ ప్రదేశాన్ని చూడండి. మరి ఒక కొత్త వీడియోతో త్వరలోనే మేము ముందుకు వస్తాను. ప్రస్తుతానికి ఇంతే. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.